విశాఖ జీవీఎంసీ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. సిపిఎం, సిపిఐ పార్టీల కార్పొరేటర్స్ ఆందోళనకు దిగారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశాన్ని అజెండాలో చేర్చాలని 10 రోజుల క్రిందటే కమిషన్ మేయర్కు వినతి పత్రం అందించినా అజెండాలో చేర్చలేదని నిరసన చేశారు. ఇదిలా ఉంటే కూటమి ప్రభుత్వంలో వైసీపీ దళిత నాయకులపై దాడులకు పాల్పడ్డ అంశాన్ని చర్చించాలి అంటూ వైసీపీ కార్పొరేటర్లు పట్టుబట్టారు. దీంతో జనసేన కార్పొరేటర్లు కూడా ధర్నా చేశారు. దళితులను చంపి డోర్ డెలివరీ చేసిన వైసీపీ ప్రభుత్వం అంటూ నినాదాలు చేశారు. ఆయా పార్టీల కార్పొరేటర్ల నినాదాలతో కౌన్సిల్ సమావేశం రసాబసాగా మారింది. మేయర్ సర్ది చెప్పే ప్రయత్నం చేసినా కార్పొరేటర్లు లక్ష్య పెట్టలేదు. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ను మా విశాఖ నుంచి మా ప్రతినిధి బాలకృష్ణ అందిస్తారు. బాలకృష్ణ, గుడ్ ఈవినింగ్ స్వప్న. ఈరోజు విశాఖ జీవీఎంసీలో జరిగినటువంటి కౌన్సిల్ సమావేశం అయితే పూర్తి స్థాయిలో గందరగోళం నెలకొందని చెప్పాలి. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఏదైతే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశం ఏదైతే ఉందో దాన్ని అజెండాలో చేర్చాలంటూ గత 10 రోజుల కిందటే ఇటు సిపిఎం కానీ అదేవిధంగా సిపిఐ పార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేటర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కమిషనర్కి అదేవిధంగా ఆ మేయర్కి కూడా వినతిపత్రాలు ఇచ్చి దీన్ని అజెండాలో చేర్చాలంటూ కూడా చెప్పడం జరిగింది. అయితే ప్రస్తుతం ఈరోజు జరిగిన కౌన్సిల్లో దాన్ని చర్చాంశనీయంగా అజెండాలో చేర్చకపోవడంతో ఒక్కసారి కౌన్సిల్ సమావేశం ప్రారంభమైన వెంటనే ఇటు వామపక్ష కార్పొరేటర్లందరూ కూడా ఇటు మేయరు అదేవిధంగా ఆ కమిషనర్ కూడా నిలదీసే ప్రయత్నం చేశారు. అంతేకాకుండా కమిషనర్ పోడియం దగ్గరికి వెళ్లి వీరందరూ కూడా నిరసన వ్యక్తం చేశారు. ఈ సమయంలోనే ఇటు వైసీపీ కార్పొరేటర్లు కూడా పెద్ద ఎత్తున ఒక్కసారిగా కూడా పూర్తిగా కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇటు వైసీపీ నాయకులపై దాడులు పెరిగాయి, దళిత నాయకులపై దాడులు పెరిగాయి. దళితులను కావాలని వైసీపీకి సంబంధించి దళితులను టార్గెట్ చేస్తున్నారంటూ కూడా ఒకసారిగా పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టడంతో వెంటనే జనసేన కార్పొరేటర్లు కూడా దాన్ని తగ్గట్టుగా కూడా రియాక్ట్ అయ్యారు. ఇటు టీడీపీ కూటమికి సంబంధించి కార్పొరేటర్లు కావచ్చు, అదేవిధంగా జనసేన కార్పొరేటర్లు కావచ్చు. ముఖ్యంగా జనసేనకు సంబంధించిన కార్పొరేటర్లందరూ కూడా ఒక్కసారిగా డోర్ డెలివరీ ఏదైతే దళితులను చంపి డోర్ డెలివరీ చేసినటువంటి ఘనత వైసీపీ ప్రభుత్వానికి చెందుతుంది. అంతేకాకుండా వైసీపీ ప్రభుత్వంలో అనేక మంది దళిత యువకులనే కాకుండా దళిత నాయకులను కూడా చంపిన ఘనత వైసీపీకి దక్కుతుందంటూ కూడా ఇటు జనసేన కూడా ఒక్కసారిగా పెద్ద ఎత్తున నినాదాలు చేస్తుంటూ ఒకరు పెంచిన ఒకరు వాగ్వాదాలతో సభ అయితే మాత్రం పూర్తి స్థాయిలో గందరగోళం నెలకొందని చెప్పాలి స్వప్న. రైట్, థ్యాంక్ యూ బాలకృష్ణ.